హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. టుడే స్పెషల్ ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా గోధుమ పిండి హల్వా చేయబోతున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా 1 కప్ బెల్లంని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 కప్ వాటర్ వేసుకొని మెల్ట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కంటెంట్‌ని స్ట్రెయిన్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 4 ఆర్ 5 టేబుల్ స్పూన్స్ ఘీ వేసి హీట్ చేయాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని 1 కప్ గోధుమ పిండిని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా పిండిని హీట్ చేస్తే అంత మంచిగా అవుట్పుట్ వస్తుంది. ఈ గోధుమ పిండి అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకున్న తర్వాత ఇందాక పెట్టుకున్న బెల్లం కంటెంట్ వేసుకొని కలుపుతూ తిప్పుకోవాలి. అండ్ ఫైనల్‌గా పాన్‌కి స్టిక్ అవ్వకుండా మొత్తం సెపరేట్‌గా వచ్చేయింది అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ 1 స్పూన్ ఘీ వేసుకుంటే అంతే. ఇంకా సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్. ఎంతో ఈజీగా, సింపుల్‌గా గోధుమ పిండి హల్వా రెడీ. స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మెల్ట్ అవుతుంది ఈ స్వీట్. ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.